ఆమె రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే నాకు ఇలా ఫోన్‌లో మాట్లాడడం, కలవడం ఎక్కువ అలవాటు లేదు. నేను నా ఇంట్లోనే ఉంటా. సో, కలిసినప్పుడు చాలా మాట్లాడతా. బట్ జనరల్‌గా ఏదైనా కొంచెం కంపారిటివ్‌లీ రెగ్యులర్‌గా అంటే నేను నిఖిల్‌తో, ప్రియాంకతో ఏదైనా ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి అడ్వైస్, సలహాలు వీళ్ళతో కూడా చిట్‌చాట్‌కి ఎప్పుడూ ఫోన్ చేయలేదు. వాళ్ళు కూడా తిట్టుకుంటారు నన్ను. బట్ అలా. సో, జనరల్‌గా ఎప్పుడు మాట్లాడే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళ పేరొచ్చింది. బట్ రెగ్యులర్‌గా నేను యష్మి కూడా నన్ను వదిలేసి గోవా వెళ్ళిపోతూ ఉంటది. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటదో నాకు తెలీదు. సో, ఆమె ఫ్రెండ్స్‌తో ఉంటది. నాకు ఆ సెకండ్‌లో ఎక్కువగా కలవలేదు కదా! సో, అప్పుడు ఆమె పేరు నాకు రాలేదు. అండ్ దానికి నాకు తిట్టారు చూడండి. పాపం ఆమె మాత్రం నా ఇంటర్వ్యూలో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే నీ పేరు చెప్పింది. దొంగ. చెప్పింది, నన్ను నీ పేరు చెప్పింది. తెలుసు. దొంగ ఆమె నన్ను కలవదు, నాకు ఫోన్ చేయదు, నా పేరు మాత్రం చెప్పేసింది. సో ఇప్పుడు బట్ అలా అని ఆమె నాకు క్లోజ్ అని కాదు. ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ దట్ మీట్ అయినప్పుడు ఆ క్లోజ్నెస్ తెలుస్తుంది. జనరల్గా అయితే ఆమె లైఫ్లో ఉంది, నేను నా లైఫ్లో ఉన్నా. ఆమె అందరికి తెలుసు ఆఫ్టర్ 6 ఫుల్ పార్టీ మోడ్. నేను ఇంట్లో టీవీ చూసుకుని నా హస్బెండ్తో ఉంటూ ఐఎమ్ దట్. సో జనరల్గా సోషల్ సెట్టింగ్లో దే ఆర్ డిఫరెంట్ లైక్ దట్.